सिटी इंडिया न्यूज़ चैनल हक की आवाज़। पैराडाइज फंक्शन पैलेस महबूब नगर। रुकन असम्बली महबूब नगर एनएम श्रीनिवास रेड्डी ने कहा कि खेल बच्चों में नज़्म और ज़ब्त लाता है। उन्होंने आज डिस्ट्रिक्ट स्पोर्ट्स ग्राउंड के इंडोर स्टेडियम में मुनाकिदा 10वें अंडर 19 तेलंगाना बैडमिंटन चैम्पियनशिप 2024 की इफ्तिताही तकरीब में बतौर मेहमान खुसूसी की हैसियत से शिरकत करते हुए तेलंगाना स्टेट जूनियर बैडमिंटन चैम्पियनशिप 2024 का इफ्तिताह किया। बाद अज़ां उन्होंने अपने खिताब में कहा कि रियासत तेलंगाना में नई हुकूमत के क़याम के साथ ही महबूब नगर शहर रियासती सतह के मुकाबले का मकाम होना खुश आइन बात है। उन्होंने मुंतज़मीन को मशवरा दिया कि वह ज़िले महबूब नगर को खेलों के लिए कैराफ के तौर पर तब्दील करें और महबूब नगर ज़िले से अजीम खिलाड़ियों को सामने लाकर कौम के सामने मुतारफ़ कराएँ। रुकन असम्बली ने कहा कि किसी भी खेल में सबक़त हासिल करने के लिए न सिर्फ खेलों में दिलचस्पी बल्कि नज़्म व ज़ब्त भी बहुत ज़रूरी है। उन्होंने कहा कि खेलों में जीत या हार अहम नहीं होती, बल्कि हर खिलाड़ी जो हिस्सा लेता है वो फातेह होता है। रुकन असम्बली ने यकीन दिलाया कि हमारे पास एक अच्छा इंडोर स्टेडियम दस्तयाब है और कांग्रेस हुकूमत मुस्तक़बिल में बैन रियासती टूर्नामेंट्स और कौमी सतह के टूर्नामेंट्स के लिए मुकम्मल ताउन फराहम करेगी। इस मौके पर सदर नशीन बल्दिया महबूब नगर आनंद गौड़, नायब सदर नशीन बल्दिया शब्बीर अहमद, टाउन कांग्रेस पार्टी सदर लक्ष्मण यादव, डी श्याम सुंदर गौड़, रवि कुमार, सादत खान के अलावा दीगर मौजूद थे। తొందరలోనే మన మహబూబ్ నగర్ జిల్లాకు రాష్ట్ర స్థాయి టోర్నమెంట్ రావడం అనేది చాలా ఆనందకరం. ఇది ముందుకొచ్చి మహబూబ్ నగర్ పట్టణంలో ఈ టోర్నమెంట్ నిర్వహణ చేస్తామని ధైర్యంగా ముందుకొచ్చిన రాష్ట్ర బ్యాడ్మింటన్ అసోసియేషన్ సభ్యులకు, అలాగే జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ కార్యవర్గానికి, బ్యాడ్మింటన్ లవర్స్కి అందరికీ శుభాభినందనలు తెలుపుకుంటూ, చాలా చక్కటి ఇండోర్ స్టేడియం ఈరోజు మనకుంది. ఇటువంటి టోర్నమెంట్లు ఇంకా అనేకం జరగాల. రాష్ట్ర వ్యాప్తంగా కూడా మహబూబ్ నగర్ అనే పట్టణం ఆటలకు, క్రీడలకు ప్రాధాన్యత ఇస్తున్న విషయం కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలిసేటట్టుగా టోర్నమెంట్ నిర్వహణ ఉండాలి. దానికి మా అందరి సంపూర్ణ సహకారం కూడా మీకు అందిస్తాం. భవిష్యత్తులో మన ప్రాంతం నుంచి మంచి క్రీడాకారులు తయారు కావాలా, మన ప్రాంతానికి పేరు తీసుకురావాలని కోరుకుంటూ, ఈ కార్యక్రమానికి, ఈ టోర్నమెంట్కి అహోరాత్రులు కృషి చేస్తున్న మన సీనియర్ వైస్ ప్రెసిడెంట్స్, జనరల్ సెక్రటరీస్, జాయింట్ సెక్రటరీస్, ఈసీ మెంబర్స్, ఆర్గనైజింగ్ సెక్రటరీస్, లీగల్ అడ్వైజర్స్, చాలామంది టీం ఈ సక్సెస్ఫుల్గా ఆర్గనైజ్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వారందరికీ కూడా శుభాభినందనలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్యామ్ సుందర్ గౌడ్ గారు, జనరల్ సెక్రటరీ రవి కుమార్ గారు, మిగతా మిత్రులందరికీ నా సంపూర్ణ సహకారాలు ఉంటాయి. ప్రభుత్వం తరఫున కూడా భవిష్యత్తులో ఏమైనా తోడ్పాటు, ప్రోత్సాహం కావాలంటే ఖచ్చితంగా దాంట్లో మేము ముందుంటామని తెలియజేసుకుంటూ, మీ అందరికీ మరొకసారి కంగ్రాచులేషన్స్ తెలుపుతూ ముగిస్తూ ఉన్నాను. జై తెలంగాణ. థ్యాంక్ యూ.